మన 9 టీవీ న్యూస్ టైం వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్లోని భారీ భూకంపం, 255 మంది మృతి, పాక్లోనూ ప్రకంపనలు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ఇక గెలుపు నల్లేరుపై నడకే. హైదరాబాద్లో కదం తొక్కిన సినీ కార్మికులు, ఫిలిం ఫెడరేషన్ ఆఫీసు వద్ద ఆందోళన. మొన్న గుడివాడ, నేడు కంకిపాడు క్యాసినో అనుమతులకు దరఖాస్తులు. అన్నాడీఎంకేలో తారస్థాయికి ముసలం, అమ్మ సమాధి వద్ద ఉద్రిక్తత. ఇక వివరాలు చూస్తే ఆఫ్ఘనిస్తాన్లోని భారీ భూకంపం సంభవించింది. తూర్పు పక్టికా ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో సంభవించిన ఈ ప్రకంపనల ధాటికి కనీసం 255 మంది మృతి చెందినట్లు ఆఫ్ఘన్ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. వందల మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్లోని కోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిసింది. భూకంపం దాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో పలుమార్లు ప్రకంపనలు చోటు చేసుకోవడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కాగా అటు పాకిస్తాన్లోనూ పలు చోట్ల ప్రకంపనలు సంభవించాయి. పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్ ప్రావిన్స్లలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని పాక్ అధికారులు తెలిపారు. వచ్చే నెల 18న జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించడం లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమికి వైకాపా, బిజు జనతాదళ్ మద్దతిస్తాయని జోరుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. అది నిజమే అయితే ముర్ముకు 56% వరకు ఓట్లు లభిస్తాయి. ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న మరికొన్ని పార్టీలు కూడా ఎన్డీఏ వైపే మొగ్గితే మెజారిటీ మరింత పెరుగుతుంది. అధికారిక కూటమి గిరిజన అభ్యర్థిని తొలిసారి రాష్ట్రపతి ఎన్నికల బరిలో దింపిన నేపథ్యంలో విభిన్న పార్టీలకు చెందిన బడుగు, బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్ ద్వారా మద్దతు పలికేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్మును గెలుపు నల్లేరుపై నడకే కాగా ఆ స్థాయి వ్యక్తి గుడిలోని తన నిరాడంబరతను చాటుకున్నారు. తన ఎంపికను పురస్కరించుకుని బుధవారం శివాలయానికి వెళ్లి ఆమె స్వయంగా చీపురు పట్టి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఇప్పటికే అనేక పదవులు చేపట్టిన ఆమె ఆ హోదాల్ని పక్కన పెట్టి ఈ తరహాలో తన భక్తి భావాన్ని చాటుకోవటం విశేషం. ద్రౌపది ముర్ము బుధవారం తన స్వరాష్ట్రం ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందినటువంటి రైరంగపూర్లోని శివాలయానికి వెళ్లారు. గుడిలో నేరుగా దేవుడి దర్శనానికి వెళ్లకుండా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం రాత్రి భాజపా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమె అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకున్నారు. సుమారు 20 పేర్లను వడపోసిన అనంతరం దేశంలోని తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందులోనూ ఇప్పటి వరకు రాష్ట్రపతి పదవి చేపట్టిన ఎస్టీలకు ఎన్డీఏ ద్వారా ఆ గౌరవం కల్పించాలనే ఉద్దేశంతోనే ఆమెను ఎంపిక చేసినట్లు భాజపా అధ్యక్షుడు జేసీ నడ్డా ప్రకటించారు. ఇప్పటి వరకు రాష్ట్రపతి పదవిని అగ్రవర్ణాలు, ముస్లిం మైనార్టీలు, దళిత సామాజిక వర్గానికి చెందిన వారు చేపట్టిన ఎస్టీలు మాత్రం రాష్ట్రపతి భవన్ మెట్లు ఎక్కలేదు. దేశ అత్యున్నత పదవిని అప్పగించిన గౌరవాన్ని భాజపా ఖాతాలో వేసుకోవడానికి ద్రౌపది ముర్ముని ఎంపిక చేసినట్లు సమాచారం. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని సినీ కార్మికులు కదం తొక్కారు. జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరిలో ఉన్న ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. వివిధ యూనియన్లకు చెందినటువంటి కార్మికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. 4 ఏళ్లుగా పెంచాల్సిన వేతనాలు పెంచడం లేదని, చాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు చెప్పారు. ఇంటి అద్దెలు, నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయని అన్నారు. పిల్లలు స్కూల్ ఫీజులు కూడా కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాల్సిందేనంటూ కార్మికులు నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్మికులు అక్కడికి చేరుకోవడంతో భారీగా పోలీసులు మోహరించారు.
మొన్నటి సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన గోవా క్యాసినో వ్యవహారం మరొక ముందే కృష్ణా జిల్లాలో మరో ఈవెంట్కు పెద్దలు రంగం సిద్ధం చేశారు. గోవా కల్చర్తో క్యాసినో, మందు పార్టీలు, సినీ తారాల డ్యాన్సులు, విందులు ఇలా అన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఈసారి పెనమలూరు నియోజకవర్గం వేదిక కాగా నేటి రాత్రి నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. శ్రీమంతులు, అతి కొద్ది మంది నేతలు, ప్రముఖులకు ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు పంపారు. ఈ విషయం మంగళవారం బయటకు రావడంతో కలకలం రేగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కంకిపాడు పట్టణంలోని ఒక హోటల్లో కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రం ముద్రించి ఎంపిక చేసిన వారికి మాత్రమే పంపారు. ఇక్కడ గెట్ టుగెదర్ తరహాలో ఈవెంట్ నిర్వహించుకుంటున్నామని అనుమతి ఇవ్వాలని కంకిపాడు పోలీసులకు దరఖాస్తు చేశారు. దీన్ని గన్నవరం ఏసీపీ కార్యాలయానికి పంపారు. కేవలం డాన్సులు, డీజే కోసం ఈ దరఖాస్తు చేశారు. మద్యం తాగేందుకు అనుమతి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులకు దరఖాస్తు చేసుకోగా వారు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం ఈవెంట్ నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. ఉన్నత స్థాయి నుంచి ఇందుకు ఒత్తిళ్లు వచ్చాయని తెలిసింది. మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. క్యాసినో నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈవెంట్ పేరుతో గోవా నుంచి అమ్మాయిలు, టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారలు, ప్రముఖ గాయకులు కూడా వస్తున్నట్లు తెలిసింది. వీరికి భారీగానే అడ్వాన్సులు కూడా చెల్లించారు. కన్వెన్షన్ సెంటర్కు క్యాసినో పేరుతో అడ్వాన్సులు చెల్లించారు. ఎంట్రీ రుసుము 20,000 వరకు పెట్టినట్లు సమాచారం. గత 2 రోజులుగా కంకిపాడులో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఈ క్యాసినో జరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై కంకిపాడు పోలీసులను వివరణ కోరగా క్యాసినో విషయం తమ దృష్టికి రాలేదని, ఈవెంట్ నిర్వహణకు మాత్రమే దరఖాస్తు అందిందని, అనుమతి ఇంకా ఇవ్వలేదని చెప్పారు. అన్నాడీఎంకేలో ఆధిపత్యం ముసలం ఆగలేదు. మళ్లీ తారస్థాయికి రాజుకుంది. పళనిస్వామి, పన్నీరు సెల్వంలో ఎవరో ఒకరు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాలు మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక జూన్ 14వ తేదీన జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ ముసలం మరింతగా మురిదింది. ఈ తరుణంలో జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జయలలిత సమాధి వద్ద కిరోసిన్ పోసుకుని ఓ కార్యకర్త ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పళనిస్వామి అన్నాడీఎంకే అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించాడు. అన్నాడీఎంకే అధినేతగా జయలలిత పేరే ఉండాలంటూ డిమాండ్ చేశారు. కార్యకర్తను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీకి ముందు పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కోఆర్డినేటర్ పళనిస్వామి, మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ కోఆర్డినేటర్ పన్నీర్ సెల్వం వర్గీయులు వాళ్ల డిమాండ్లతో రచ్చకెక్కుతూ ఉన్నారు. జూన్ 23న జరగబోయే మీటింగ్లో పార్టీ అంతా ఒక్క నాయకత్వంలోనే నడవాలని పళనిస్వామి తీర్మానం చేయనున్నాడు. అదే సమయంలో తన సంతకం లేకుండా జనరల్ బాడీ ఆ తీర్మానం ఆమోదించడానికి వీల్లేదంటూ పన్నీర్ సెల్వం వాదిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్ను కలిసి తన పాయింట్ను వినిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జనరల్ కౌన్సిల్ భేటీ జరగకుండా అడ్డుకునేందుకు పోలీసులను ఆశ్రయించాడు ఆయన. అయితే ఈ భేటీ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో మాజీ మంత్రి బెంజమిన్ ఓ పిటిషన్ దాఖలు చేయగా మంగళవారం ఆ పిటిషన్ను తోసిపుచ్చింది హైకోర్టు. నిర్వహణ ఉండాలా వద్దా అనేది పార్టీ జనరల్ కౌన్సిల్కు సంబంధించిన నిర్ణయమని, దానిని ఆపాలని ఆదేశించలేమని బెంచ్ స్పష్టం చేసింది. అంతేకాదు భేటీకి హాజరయ్యే సభ్యులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఈ తరుణంలో అన్నాడీఎంకే వర్గపోరు వేడి అక్కడ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఉపరితల
ద్రోణి కారణంగా నేడు తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తేసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 644 అడుగులకు చేరుకుంది. దీంతో మూసీ ప్రాజెక్టు గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గేట్లు ఎత్తివేసే అవకాశం ఉండటంతో నదీ పరివాహక ప్రాంతంలోని దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న ఉపరితల ద్రోణి మంగళవారం బలహీనపడింది. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని చోట్ల 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఉద్యోగుల తొలగింపు అంశంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. లేబర్ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరింత దూకుడు వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న మస్క్ ఉద్యోగులు కోత విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇక బ్లూంబర్గ్ నిర్వహించిన ఖతర్ ఎకనామిక్ ఫోరంలో ఎలన్ మస్క్ పాల్గొన్నారు. రానున్న 3 నెలల్లో టెస్లాకు చెందినటువంటి 10% మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు అధికారికంగా స్పష్టం చేశారు. తద్వారా టెస్లాలో ఉద్యోగులకు చెల్లించే జీతభత్యాలు 3.5% తగ్గిపోనున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక సంక్షేమం నుంచి టెస్లాను బయటపడేందుకు మస్క్ కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఇక ఇందులో భాగంగా గత జూన్ నెలలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇంటర్నల్గా టెస్లా ఉద్యోగులకు మెయిల్ పెట్టినట్లు రైటర్స్ కథనం వెలుగులోకి వచ్చింది. ఇక ప్రస్తుత ఆర్థిక పరిస్థితి సూపర్ బ్యాడ్ ఫీలింగ్గా ఉందని, అందుకే ఉద్యోగుల తొలగింపు నియామకాల్ని నిలిపివేస్తున్నట్లు మస్క్ చెప్పారంటూ రైటర్స్ హైలైట్ చేసింది. కానీ ఉద్యోగులు తొలగింపుపై స్పష్టత ఇవ్వని మస్క్ తాజాగా ఆ కథనాలకు ఊతం ఇచ్చేలా ఉద్యోగుల కోతను అధికారికంగా వెల్లడించారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వం తరపున డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సంయుక్తంగా రూపొందించిన GSAT-24 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని బుధవారం తెల్లవారుజామున ప్రయోగించనున్నారు. ఫ్రాన్స్లోని ఫ్రెంచ్ గయానా కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియస్ VVA-257 రాకెట్ దీన్ని అంతరిక్షంలోనికి పంపనున్నారు. బెంగళూరులోని ప్రొఫెసర్ UR రావు స్పేస్ సెంటర్ రూపొందించిన 4180 కిలోల బరువు కలిగినటువంటి GSAT-24 ఉపగ్రహాన్ని గత నెల 18న ఫ్రాన్స్కు పంపిన విషయం విదితమే. ఈ ఉపగ్రహంలో 24 KU బ్యాండ్ ట్రాన్స్పౌండర్లను అమర్చారు. DTH అప్లికేషన్ అవసరాలను తీర్చేందుకు పాన్ ఇండియా కవరేజీతో ఈ ఉపగ్రహాన్ని రోదసీలో పంపుతున్నారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ GSAT-24 ఉపగ్రహాన్ని టాటా స్లే అనే సంస్థకు లీజ్కి ఇచ్చింది. ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు ఫ్రాన్స్కు చేరుకుని రాకెట్ ప్రయోగం పనులను పరిశీలిస్తూ ఉన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 4000 కిలోలకు పైన బరువున్నటువంటి భారీ ఉపగ్రహాలను కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తుండగా ఫ్రాన్స్కు చెందిన బుల్లి ఉపగ్రహాలను వారు మన దేశం అంటే ఇస్రో నుంచి ప్రయోగిస్తున్నారు. ఓ
కాలేజీ ప్రిన్సిపల్ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చాడో ఎమ్మెల్యే. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకు అనుకుంటున్నారా? ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ప్రిన్సిపల్ సరైన సమాధానం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ జూన్ 20వ తేదీన మాండ్యాలోని నల్వాడి కృష్ణరాజ వెడియర్ ఐటీఐ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కాలేజీలో జరుగుతున్న కంప్యూటర్ ల్యాబ్కు సంబంధించిన పనుల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. ఈ క్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ఎమ్మెల్యే అడిగిన ప్రతి ప్రశ్నకి పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే శ్రీనివాస్ అక్కడున్న వారందరి ముందే ప్రిన్సిపాల్ చెంప చెల్లుమనిపించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎమ్మెల్యే తీరుపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. ये पीछे वाला लग रहा है दिन छोटा लग अलावा फिर ये दिया कटोरा जोड़ होगा तो ये इसको मेरा कंप्यूटर यूज़ करके केला ले बा अदर सर ये नान कोड ना ले తెలంగాణలో రాజు స్వగృహ ప్లాట్ల లాటరీ ప్రక్రియ సాగుతూ పోతోంది. కంప్యూటర్ అల్గారిథం లాటరీ ద్వారానే ఈ ప్లాట్లను పంపిణీ చేస్తామని నిన్నటి వరకు చెప్పిన గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇప్పుడు మాత్రం రేపో మాపో అసలు ఎప్పుడో అని అంటున్నారు. ఇక కంప్యూటర్ అల్గారిథం లాటరీకి ప్రభుత్వ టెక్నాలజీ విభాగం ససేమిరా అనటంతో ఏం చేయాలో గృహ నిర్మాణ శాఖకు పాలుపోవడం లేదు. ఈ అంశంపై గృహ నిర్మాణ శాఖ అధికారులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అది సాధ్యం కాని పక్షంలో చేతితో లాటరీ తీస్తే ఎలా ఉంటుందన్న విషయంపై సమాలోచనలు జరుపుతున్నారు. అందుకే లాటరీ ప్రక్రియ ఉన్నట్లుండి ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది. అప్పటికీ కొలిక్కి వచ్చే అవకాశం లేదని తెలిసింది. కాగా ఈ ప్లాట్లకు సీఎంఓ, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి పెద్ద ఎత్తున సిఫార్సులు వస్తున్నాయని గృహ నిర్మాణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాటరీ ప్రక్రియ నిర్వహణపై మరింత ఆసక్తి నెలకొంది. బగ్లకు భయపడే కంప్యూటర్ ఆల్గారిథం ద్వారా మానవ ప్రమేయం లేకుండా స్వగృహ ప్లాట్ల లాటరీ చేపడతామని స్వగృహ అధికారులు తొలుత వెల్లడించారు. దీంతో ఆశావాహులు, ఇళ్లు లేని వారు పెద్ద ఎత్తున 1000 రూపాయలు కట్టి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్, బండ్లగూడ, పోచారంలో ఉన్నటువంటి 4158 ప్లాట్లకే 39,082 దరఖాస్తులు వచ్చాయి. ట్రిపుల్ బెడ్రూమ్ డిలాక్స్ ప్లాట్లకే 9,000 మంది దరఖాస్తు చేశారు. అయితే రాష్ట్ర టెక్నాలజీ విభాగ యంత్రాంగం కంప్యూటర్ అల్గారిథం లాటరీ తీసే క్రమంలో బగ్లు ఎదురైతే తాము దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేమని స్పష్టం చేయడంతో గృహ నిర్మాణ శాఖ అధికారులు అయోమయంలో పడ్డారు. చేతితో లాటరీ తీస్తే ఎలా ఉంటుందని మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఇది సాధ్యం కాదని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దీంతో ప్రస్తుతానికి లాటరీ ప్రక్రియను వాయిదా వేయడమే శరణ్యమన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే సోమవారం అర్ధరాత్రి ఆకస్మికంగా వాయిదా వేశారు. ఇవి న్యూస్ టైమ్ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మన 9 టీవీ, మనందరిది టీవీ.